ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా. ఇవాళ చర్చ, మంచి చర్చ పెట్టింది ఇవాళ ఏబిఎన్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాజారెడ్డి నాన్న వెంకటరెడ్డి దగ్గర నుంచి కూడా క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో క్రిస్టియన్ మత ఆచారాలని పాటిస్తూ ఉంటారు. రాజారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కూడా. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ రాజశేఖర రెడ్డి వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళంతా కూడా పూర్తిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. వాళ్ళ పేర్లు కూడా క్యాంప్ బెల్ హాస్పిటల్ అని కానీ, పులివెందులో వాళ్ళు ఏంది కట్టినా కూడా మేరీ మాత కానీ తప్పు లేదు దాంట్లో. రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా మనం తీసుకుంటే 99 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల్లో చేసినప్పుడు 94లో వాళ్ళు ఓడిపోవటం జరిగింది. 99లో ఓడిపోయినప్పుడు 99 అప్పుడు సుబ్బారెడ్డి గారి భార్య, అంటే టీటీడీ చైర్మన్ గారి భార్య, ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఆమె ఏం చేసిందంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని విజయమ్మ గారి దగ్గర ఇంట్లో పెట్టి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర బంజారాయిల్స్లో పెట్టి పూజలు నిర్వహించిన తర్వాత 99లో కూడా మనం ఓడిపోయామన్న కోపంతో ఎవరో చెప్పారు మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉండకూడదు అంటే, ఆ పటాన్ని తీసేసిన తర్వాత 2004 ఎన్నికల్లో మనం గెలిచామని, 2004 ఎన్నికల్లో రిజల్ట్ వస్తూ ఉంటే, ఫలితాలు ప్రకటిస్తూ ఉంటే, కౌంటింగ్ స్టార్ట్ కాగానే విజయమ్మ గారు, షర్మిల గారు అందరూ కూడా కూర్చొని ప్రార్థనలు చేశారు. అప్పుడు గుర్తుందో లేదో అందరికీ. అప్పుడు వెంకటేశ్వర స్వామిని అప్పుడు తీశారు 99లో. ఆ ఫోటో ఉండటం వల్లే 99లో ఈ మనం గెలవలేదు అన్న నమ్మకంతో. ఆ తర్వాత మళ్ళా ఇక 5 శకం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఇట్లా కాదు, క్రిస్టియన్గా మనం ముద్రేశారు, మనం గెలవాలి అంటే హిందూ తత్వాన్ని కూడా ఇది చెయ్యాలని చెప్పి ప్రజలను మోసం చేయాలి, పదవుల కోసం మతాలు మార్చుకోవటం ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి అతను ఋషికేశ్లో మిత్రుడు చెప్పినట్టుగా స్వామి స్వరూపానంద చేత గంగలో మునకేసే కార్యక్రమాన్ని పెట్టాడు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరి మతాన్నైనా ప్రేమించుకోవచ్చు, తప్పులేదు. ఖచ్చితంగా క్రిస్టియన్ని ప్రేమించుకోవచ్చు, మనము ప్రేమించవచ్చు. తిరుమల ఎవరు వెళ్ళినా కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పి ఒక సాంప్రదాయం ఉన్నది. అవును, ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా విచ్చలవిడిగా దుర్వినియోగం చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఋషికేశ్లో A2 విజయసాయి రెడ్డి సలహాతో A1 జగన్మోహన్ రెడ్డి అక్కడ గంగలోకి వెళ్ళటము, గంగలో మునకేయటము, మరి పూర్తిగా లుంగి కట్టుకొని షర్ట్ తీసి టవల్తో 3 మునకలు వేయటము, ఇందాక చెప్పినట్టు అది తీసేసినప్పుడు ఆయన మెడలో సిలువ వేలాడటము. అది కాదు నిజంగా చెప్పాలంటే రాజకీయాల పిండ ప్రధానం చేయరు సార్, మీకు తెలిసిందే. పిండ ప్రధానం చేయరు, కానీ ఎవరికో పిండ ప్రధానం చేస్తున్న వీడియోలు కూడా, ఫోటోలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటాయి, కొడితే వచ్చేస్తాయి. అదే సార్, పిండ ప్రధానం చేశారు ఆయన. ఇప్పుడు అట్లా కాదు సార్, నువ్వు ఒక మతాన్ని స్వీకరించావు, మీ తాత ముత్తాతలు ఒక మతాన్ని ఫాలో అవుతున్నారు, తప్పులేదు, నువ్వు ఫాలో అవ్వు. మళ్ళా నువ్వు ఒక దొంగ స్వామిని పట్టుకొని ఈ రాజకీయాల కోసం మతం మార్చుకున్నట్టుగా ఋషికేశ్లో మునకేయటం, ఎవరిని మోసం చేయడానికి ఇది చాలా తప్పు కదా. ప్రతి దాంట్లో మోసం చేయడమే ప్రజలను. అది ఎంత దుర్మార్గం అండి. ఆ రోజు చేయించినటువంటి అతను కానీ, మరి ఇతను కానీ, స్వరూపానంద స్వామి కానివ్వండి, ఈ చేసిన ఇతను కానివ్వండి, తప్పు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నాకు చెప్తాడు మా ఇంట దైవం కానీ, మా ఇంట్లో దైవం కానీ అంతా కూడా వెంకటేశ్వర స్వామి. నేను 20-32 క్లైమోర్ మంత్స్ పేలినా కూడా మా దైవం వెంకటేశ్వర స్వామి గారి దయా దాక్షిణ్యాల మీద బ్రతికి బయటపడ్డానని చెప్పి పాటలాడతాడు. అవును, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఏ మతం? నువ్వు ఒక పక్కనే హిందువులను మోసం చేస్తున్నావు గంగలో మునిగి, మరో పక్కేమో అంటున్నట్టుగా సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మా కుల దైవము, మా ఇంటి దైవము వెంకటేశ్వర స్వామి అని చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్తారు. అవన్నీ ఓకే, అయిపోయింది. తర్వాత ఇతర మతాలను గౌరవిస్తారు, వాళ్ళ ప్రార్థనా మందిరాల దగ్గర ఆ విధంగా ఉంటారు, గౌరవిస్తారు. అవును, ఇది సెక్యులర్ స్టేట్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రజల్లో నాయకులుగా ఆదర్శంగా మెలగాలన్నప్పుడు అన్ని మతాలని గౌరవించాలి. అంతేగాని మతాన్ని అడ్డం పెట్టుకొని మనం పూజల్లో కూడా ఏదో పూర్తిగా మారిపోయినట్టుగా ఈయన ఎట్లా తీసుకుంటా? నువ్వు నీ తాత ముత్తాతలు క్రిస్టియానిటీ, నువ్వు నీ భార్యతో ఈ రోజు వరకు నువ్వు తిరుమల రాలా, ఒక్కరోజు కూడా నువ్వు ప్రసాదం తీసుకోవాలా,
నువ్వు అసలు వాళ్ళు కూడా సార్ ఎంత దుర్మార్గం అంటే తిరుమల సెట్టు వేసి అక్కడ ఇంట్లో తిరుమల సెట్టు వేయొచ్చు అండి ఎక్కడైనా ఒక అన్యమత నువ్వు ఉండి స్వీకరించిన నువ్వు అది ఎవరు సలహా అండి అది ఒక మత బోధకుడి సలహాతో జరిగింది ఎట్లా ఇది